జిల్లాలు ఈ రెండు జిల్లాల్లో మెజారిటీ స్థానాలు టీడీపీ గెలవబోతున్నట్టుగా మనకి బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్ సర్వేలో తెలుస్తుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 సీట్లలో 10 నుంచి 11 టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలవబోతోంది. వైఎస్ఆర్సీపీకి కేవలం 4 నుంచి 5 స్థానాలు ఇక్కడ రాబోతూ ఉన్నాయి. మరి ఎక్కడెక్కడ టీడీపీ కూటమి గెలుస్తుంది, ఎక్కడ వైసీపీకి గెలిచే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. కొవ్వూరు ఎస్సీ రిజర్వ్లో టీడీపీ గెలవబోతోంది. నిడదవోలు జనసేన పోటీ చేస్తుంది, ఇక్కడ జనసేన గెలవబోతోంది. ఆ చంటలో టఫ్ ఫైట్ ఉంది, ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ కనపడుతోంది. పాలకొల్లు, నరసాపురం, భీమవరం, అలాగే ఉండి, తణుకు, ఏలూరు, చింతలపూడిలో టీడీపీ, జనసేన గెలవబోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో కూటమి నుంచి వాళ్లే గెలవబోతున్నారు. టీడీపీ కూటమి గెలవబోతోంది. ఆ చంటలో టఫ్ ఫైట్ ఉంది, వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది. ఉంగుటూరులో జనసేన పోటీ చేస్తుంది, ఇక్కడ టఫ్ ఫైట్లో వైసీపీకి ఎడ్జ్ కనపడుతున్నటువంటి పరిస్థితి. గోపాలపురం, పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది. ఇక్కడ కూడా టీడీపీ కూటమి లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఉన్న 15 స్థానాల్లో 10 నుంచి 11 టీడీపీ లీడ్ చేస్తోంది. ఇక్కడ ఇందాక ఈక్వేషన్ మనం అనుకున్నది, గోదావరి రెండు జిల్లాలు కూడా ఏదో ఒక పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ఈస్ట్ గోదావరిలో ఒక స్థానం మాత్రం గెలిచారు తప్ప వెస్ట్లో కూడా ఓట్లు పడలేదు. కాపులంతా కూడా చీలిపోవటం ఈ పవన్ కళ్యాణ్ మీద ఆయన గెలవకపోవచ్చు, కానీ టీడీపీని ఓడించగలిగాడు. చాలా మెజారిటీ సీట్లలో టీడీపీని ఓడించగలిగాడు లాస్ట్ టైం. సో ఈసారి జనసేన, టీడీపీ కలిసే కాపులంతా ఒక్కటయ్యారు. ఒక్క ఓటు కూడా బయటికి పోకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరలేదు. వీటన్నిటి ఈక్వేషన్లో వెస్ట్ గోదావరిలో ఈసారి కూటమి మెజారిటీ సీట్లు రాబోతున్నాయి. మీరు చెప్పిన లిస్టులో ఒక్క సీట్లో కూడా వైసీపీ క్లియర్ మెజారిటీ లేదు. అవును, పక్కాగా గెలుస్తుందని ఎక్కడా కూడా లేదు. కేవలం ఎడ్జ్ మాత్రమే ఉంది వైసీపీకి. సో ఆ 4-5 తారుమారైనా కూడా ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే 2014లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ పవన్ కళ్యాణ్ మద్దతు 2014 ఎన్నికల్లో వెస్ట్ గోదావరి క్లీన్ స్వీప్, ఒక్క సీటు కూడా వైసీపీకి రాలా. సో అలాంటిది పోయిన ఎన్నికల్లో 2 స్థానాలు మాత్రమే టీడీపీకి వచ్చాయి, ఉండి అండ్ పాలకొల్లు. ఈ 2 స్థానాలు మాత్రమే టీడీపీకి వచ్చాయి. మిగిలిన స్థానాలన్నీ వైసీపీ గెలిచింది. ఈసారి ఇది పూర్తిగా టర్న్ అయిపోతుంది. 10 నుంచి 11 కూటమికి వస్తుంది. ఇంకా అవసరమైతే వైసీపీ అని చెప్తున్న 4-5 స్థానాల్లో కూడా ఒక 2-3 టీడీపీకి ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ ఎడ్జ్ అనుకుంటున్న ఆచంట అది కూడా టఫ్, అది వెరీ టఫ్. ఎందుకంటే పితాని సత్యనారాయణ లాంటి వాళ్ళు ఆయన పోటీ ఆయనకి చాలా పట్టు ఉంటుంది. అట్లాగే ఉంగుటూరు కూడా చెప్పలేము, అంటే ఈక్వేషన్స్ వేరువేరుగా ఉన్నాయి అక్కడ. దెందులూరు, చింతమనేని మీకు తెలుసు. చింతమనేని ఈక్వేషన్ అబ్బాయి చౌదరి, అక్కడ అబ్బాయి చౌదరి కొంత గుడ్ విల్ ఉంది. చింతమనేనికి ఆల్రెడీ ఓడిపోయాడన్న సింపతి ఉంది. సో ఈ ఈక్వేషన్లో చెప్పలేని పరిస్థితి ఉంటుంది అక్కడ, అందువల్ల టఫ్ ఫైట్. సో ఈ ఒక్క సీటు మాత్రం చెప్పలేము, వైసీపీ కొంత ఎడ్జి ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గోపాలపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైసీపీకి ఎడ్జి ఉంది. నెక్స్ట్ పోలవరం వైసీపీకి ఎడ్జి. ఈ 2 కూడా ఎస్సీ ఈక్వేషన్ ఉంటుంది, ట్రైబ్ ఓట్లు ఉంటాయి. సో వీటన్నిటి ఈక్వేషన్స్. అశోక్, అంటే ఇక్కడ ఒక మన కంక్లూజన్కి రావచ్చు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎవరైతే మెజారిటీ స్థానాలను గెలుస్తారో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం మనకి టీడీపీకి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 14 నుంచి 15 వస్తూ ఉన్నాయి. పశ్చిమ గోదావరి నుంచి 10 నుంచి 11 స్థానాలు గెలిచే అవకాశం కనపడుతుంది టీడీపీ కూటమి. సో ఒక అంచనాకి రావచ్చు ఇక్కడ ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందనే దానికి సంబంధించి త్రూఅవుట్ దిస్, అంటే ఈ 2 జిల్లాలకు సంబంధించి. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం 5 జిల్లాలు. 5 జిల్లాల్లో ఆల్మోస్ట్ 40 సీట్లకు పైగా, 40 సీట్లకు పైగా టీడీపీ గెలుస్తుందని వచ్చేసింది. ఆల్మోస్ట్ ఈక్వేషన్స్ కూడా మీకు అర్థమైపోతూ ఉంటాయి. 5 జిల్లాలు చెప్పాం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. టీడీపీ లీడ్ చేస్తుంది. అన్ని జిల్లాల్లో టీడీపీ కూటమి లీడింగ్లో ఉంది. అన్ని జిల్లాల్లో ఒక్క విజయనగరం జిల్లాలో కొద్దిగా ఎక్కువ సీట్లు వైసీపీకి వచ్చినా మిగిలిన అన్ని జిల్లాల్లో క్లియర్ కట్ డామినేషన్ జనసేన, బీజేపీ, టీడీపీకి వారు వన్ సైడ్ అన్నట్టుగా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఉంది. రైట్, ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాకు